शिवाय गुरवे नमः। 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 शिवाय गुरवे। शिवाय गुरवे नमः। భరద్వాజ ఈ విధంగా వశిష్ఠ మహర్షి యొక్క నిర్వాణం గురించిన వాక్యములు పరిసమాప్తములైపోయినాయి. బోధ అయిపోయింది. వాక్య ప్రవాహం విరామం పొంది ఆయన మౌనం వహించారు. అప్పుడు సభలో గల దేవ మనుష్య ఋషి సమూహాలు నిర్వికల్ప సమాధి ద్వారా బ్రహ్మైక రసత్వం నందు సమత్వాన్ని ఆస్వాదించారు. శాంతం స్వచ్ఛమగు మనోవృత్తి కలవారు అయ్యారు. వారంతా స్వకీయ నిర్మల కేవల సాక్షి చైతన్యం నందు అనిర్వచనీయమైన విశ్రాంతిని అనుభవించారు. ఆకాశవాసులకు సిద్ధులు సనకాదులు వశిష్ఠ మహర్షిని ఉద్దేశించిన స్తుతి వాక్యములతో ఆకాశాన్ని నింపేశారు. తత్వజ్ఞులకు విశ్వామిత్ర మహర్షి మొదలైన వారి ప్రశంసా వాక్యాలు దిక్కులన్నీ విస్తరించాయి. దేవదుందుభులు ఆకాశంలోనూ భూమి మీద ప్రతిధ్వనించాయి. ఆకాశం నుండి ఆ మహర్షి మస్తకంపై పుష్పవర్షం కురిసింది. సభికులు ఆశ్చర్యచకితులై ఆత్మానందభరితంగా చూశారు. అక్కడి వాతావరణం అంతా సభికుల జయ జయధ్వానములతో వ్యాప్తమైంది. పుష్పవృష్టిచే దశరథ మహారాజు సభ శోభాయమానమైంది. ఈ అంతా కూడా ఉపశమించింది నెమ్మదిగా. అప్పుడు సిద్ధులు ఇలా అన్నారట: ఓ సభికులారా, కల్ప ఆరంభం నుండి మేము ఈ సృష్టిలో జరుగుతున్న అనేక సంఘటన సందర్భాలను అంతా చూస్తూనే ఉన్నాం. మా సిద్ధ సంఘములు మోక్ష ఉపాయములకు అనేక గ్రంథముల వ్యాఖ్యానాలు విన్నాయి. మేము అనేక సందర్భాలలో వ్యాఖ్యానించి కూడా ఉన్నాం. కానీ ఇంతటి మహత్ రూపమైనటి శ్రీ వశిష్ఠ రామ సంవాదము లేక యోగ వాసిష్టము మహారామాయణం వంటిది ఇంతకు ముందు ఎప్పుడు మేము వినలేదు. వశిష్ఠ మహర్షి యొక్క ఈ ప్రవచనం వినడం చేత పశువులు పక్షులు మొదలైన తిర్యక జంతువులు అందరూ కూడా పరమశాంతిని పొందగలవు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. అనేక దృష్టాంతాల చేత, హేతువుల చేత, యుక్తుల చేత వశిష్ఠ మునీంద్రుడు ఈ అందమైన బాలుడగు శ్రీరామచంద్రమూర్తికి ఈ విధంగా బోధించారో ఆ విధంగా ఆయన తన ధర్మపత్ని అరుంధతి దేవి కూడా బోధించి ఉన్నారో లేదో. మోక్షోపాయముగు ఈ గ్రంథాన్ని ఎవరు శ్రద్ధగా ఓపికతో శ్రవణం చేస్తారో, అంటే అర్థం చేసుకుంటూ, ఓపిక అంటే అర్థం చేసుకుంటూ చదవటం, అట్టి పశుపక్షాదులు కూడా సంసార రోగరహితులు అవుతాయి అని చెప్పారు. అంటే మనకేమి డౌట్ రావకల్లా పశుపక్షాదులు ఆ రోజుల్లో కొన్ని అవి కూడా మాట్లాడేవి కాబట్టి చెప్పారు. ఇక ఈ మనుజులు విముక్తులు కాకుండా ఎలా ఉంటారు? సభికులారా, ఈ మహర్షి ప్రవచనాన్ని చెవులారా విని ఆనందించాం, పరమతృప్తిని పొందాము. అందరూ విన్నారు. అందరూ ఆ యొక్క వశిష్ఠ మునీంద్రుని పాదపద్మములకి నమస్కరించారట. సభలోని రాజులు లేచి మహర్షిని సమీపించి పాదాలపై పుష్పాలు సమర్పించారు. దశరథుడు అంటున్నాడు: ఓ వశిష్ఠ మహర్షి, మీ దివ్యమైన ఉపదేశం ఎడారిలో చిక్కుకున్న బాటసారిపై జడివానలాగా మాకు లభించింది. మీ బోధచే వృద్ధి క్షయరహితం, మార్పు చేర్పులు లేనిది, నిర్వికారం, నిరతిశయానంద రూపమైనట్టి మా యొక్క స్వస్వరూపమగు ఆత్మ యొక్క అనుభవం మాకు లభించింది. జీవాత్మబద్ధులమైన మాకు పరమాత్మ జ్ఞానామృతం ప్రసాదించి మమ్ములను ఉద్ధరించారు. మా అంతఃకరణలో పరమోత్కృష్టమగు పూర్ణత్వం ఉదయించింది.
మునీశ్వర, ఇటువంటి పురుషార్థాన్ని ప్రసాదించిన పరమ పూజ్యులకు మీకు గురుదక్షిణగా సమర్పించుకోగలిగిన అర్హమైన వస్తువేది ఈ భూ పాతాళ స్వర్గములలో లేదు. అయితే గురుదక్షిణ అవశ్య కర్తవ్యం కదా, శాస్త్రలోక ప్రసిద్ధం కదా, లేకపోతే సఫలం కాదు కదా అన్నాడు. అందుచేత గురుదక్షిణ గురించి ఒక చిన్న ప్రార్థన ఓపగించక ఆలకించండి అని ప్రార్థించాడు. మీరు మాకు ప్రసాదించిన ఆత్మతత్వ జ్ఞానం అమోఘమై అనేక జన్మల జాడ్యం తొలగిస్తూ మాకు మహోపకారం చేశారు. అది అంటే ఆ బోధ చేసింది అని ఆ దాని విలువ ఇంతని చెప్పలేం. అందుకు మీకు ఏది గురుదక్షిణగా ఇచ్చినా సరే ఇంకా ఇంకా రుణపడియే ఉంటాం. అందుచేత నేను వినమ్రుడనై గురుదక్షిణ చెప్తున్నారు ఆయన. నేను పత్నుల సమేతంగా నిర్వర్తించి ఉన్న అనేక యజ్ఞముల ఫల సుకృతములను మీకు కృతజ్ఞతతో వినమ్రుడనై. చూడండి ఎలాంటిది ఇచ్చాడు ఫలితం, యజ్ఞయాగాల ఫలితాన్ని ఇచ్చాడు. మీకు డౌట్ ఏం రావక్కర్లా, అది ధారపోయొచ్చు. ఈ కలికాలంలో కూడా మనం అది చేస్తాం కాబట్టి అదేమి అంటే ఇవ్వలేనిది ఏమి అనలేదు ఆయన, ఇవ్వగలిగిందే. ఈ సువిశాల అయోధ్య సామ్రాజ్యపు చక్రవర్తిత్వాన్ని కూడా మీకు ఇచ్చేస్తున్నారు అన్నాడు చూసారా. ప్రభు నాతో సహా ఈ సమస్త సామ్రాజ్యం ఇప్పుడు మీకు సమర్పించబడి తమ అధీనం. మీరు దీని అంతటికీ ప్రభులై ఈ రాజసింహాసనాన్ని అలంకరించి మీ భృత్యులకు మమ్ము రాజ్యాన్ని శాసించండి, పరిపాలించండి. మీరే మా ప్రభువులు, అందుచేత ఆజ్ఞాపించండి అన్నట్టు. చూసారా, అలా గురుదక్షిణ ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. అప్పుడు అమ్మో మొత్తం ఇచ్చేస్తే మాకెలాగా అని. అది ఆయన ఇచ్చిన గురుదక్షిణ. అప్పుడు వశిష్ఠుల వారు, ఓ దశరథ మహారాజా, చాలా సంతోషం. అయితే బ్రహ్మాయుతులమగు మేము నమస్కరించినంత మాత్రమే సంతృష్టి పడతాం. అటు ఇచ్చారని తీసేసుకుంటారా? అప్పుడు ఇంకా బ్రహ్మబోధ ఏమి? అట్టి హృదయపూర్వక నమస్కారం మీరు ఆల్రెడీ అంటే ఇచ్చేశారు, చేతులు జోడించి సమర్పించి ఉన్నారు. అందుకనే నమస్కారం మనసా వాచా కర్మణ అయినది స్వీకరిస్తారు, లేనిది గాల్లోకి. ఈ రాజ్యమును లోకరంజకంగా పాలించటం, ప్రజలను రక్షించటం, సేవించటం క్షత్రియులకు మీరు మాత్రమే చేయాలి. కాబట్టి ఇది మీకే, కనుక ఇదంతా తిరిగి మీకే ఇస్తున్నాను. కాబట్టి యతులము మాకు రాజ్యాలు గాని అవన్నీ ఏం అక్కర్లేదు. కాబట్టి ఆయన ఫలితాన్ని అన్ని ఇచ్చేశాడు వెనక్కి, నాకు అక్కర్లేదయ్యా, కనుక రాజ్యపాలన ధర్మం మీరే నిర్వర్తించేదారు కాక. కాబట్టి మీరు ఇచ్చిన గురువులేం తీసుకోరు, భయపడక్కర్లేదు. కానీ ఆ హృదయం రావాలి కదా, చక్రవర్తిత్వమే ఇచ్చేస్తానన్నాడు. అంటే ఎంతటి ఇది అంటే మనసు ఆ సర్వస్వ శరణాగతి అంటే అన్నప్పుడు, సర్వస్వము అన్నప్పుడు నిజంగా మనం అన్నిటినీ కలిపి అంటున్నామా ఏదంటున్నాం అన్నది కూడా అత్యంత ముఖ్యం. ఇష్టపడు గురువులు తీసుకుంటారా, తీసుకునేవాడు గురువు అవుతాడా? కాబట్టి మనకి నిర్భయత్వం ఉండాలి. కానీ నిజంగా అలా పలకగలుగుతున్నారా? సప్తద్వీపంలకు చక్రవర్తి అయిన ఒక మనుష్యుని ఆనందం కంటే, గంధర్వ ఆనందం కంటే 100 రెట్లు అధికం. మనుష్య గంధర్వుల ఆనందం కంటే దేవగంధర్వ ఆనందం ఇంకా ఎక్కువ. కాబట్టి అన్నిటికంటే ఈ యొక్క బ్రహ్మానందం అత్యున్నతమైనదని ఉపనిషత్తులు అంటూ ఉంటాయి. ఇక మీరు ఇప్పుడు మాకు ప్రసాదించి ఉన్న దృశ్యాన్ని స్వ ఆత్మానంద రూపంగా దర్శించగలగటం అనే బ్రహ్మానంద సాగర సమక్షంలో, హిరణ్య గర్భానందం అంటే బ్రహ్మానందం అని అర్థం, కూడా మహాసాగరం యొక్క ఒక నీటి తుంపరతో సమానమగుచున్నది. అంతటి ఆత్మానందాన్ని మాకు మీరు అందించారు. మా జన్మల జాడ్యాన్ని తొలగించి మహోపకారం చేసిన మీకు ఈ తుచ్చ సామ్రాజ్యాన్ని, ఎంత బాగా అన్నారు చూడండి, ఈ తుచ్చ దేహాన్ని గురుదక్షిణగా ఇవ్వడానికి సిద్ధపడినందుకు నాకు ఇది చాలా సిగ్గు కలిగించే విషయం అన్నాడు మళ్ళీ. ఎందుకంటే అవన్నీ నశించేవి కదా, అందుకని మళ్ళీ సిగ్గుపడ్డాడు. అంటే తెలిసింది అతనికి, ఇక మీ ఆజ్ఞానువర్తినై. అంటే ఇక్కడ ఆ మీ యొక్క మనసు సూక్ష్మం తెలుసుకోవడానికే తప్ప వేరేదిగా ఉండదు. అంటే ఇది నా సొంతము కాబట్టి నేను ధైర్యంగా ఇవ్వచ్చు. అతని యొక్క ఫలితం అనండి ఏదైనా సరే అతను సంపాదించుకుంది. కానీ అది కూడా వాళ్ళు స్వీకరించారా మరి? అప్పుడు ఎప్పుడైతే గురువు స్వీకరించనన్నాడో, ఓహో ఇది తుచ్చమైనదే, కాబట్టి ఇది ఇవ్వటం అనేది నిజంగా ఇవ్వకూడదు. అంటే ఆత్మానందాన్ని ఇచ్చిన గురువుకి
ఇది ఎలా ఇచ్చాను, నేను నశించిపోయేది ఇచ్చాను కాబట్టి సిగ్గుపడ్డాను అన్నాడు. అది తెలియాలి మీ మనస్సుల్లో కూడా. మీరందరూ ఇప్పుడు అన్నారు ఇచ్చేస్తామండి అనేసి. అందుకని వెంటనే ఆయన చెప్పాడు, ఇక మీ ఆజ్ఞానువర్తినై మీ సేవగా భావించి ఈ దేహాన్ని కలిగి ఉంటాను. చూసారా, రాజ్యాన్ని పాలించటం నిర్వర్తిస్తాను, మీ ఆజ్ఞ ఏమిటో అదే అవుగాగా అంటే అలాగే ఉంటాను అని. అగుగాక నాది అనిపించేదంతా ఇక మీకే చెందినదే, మీ సేవకుడుగా నియమించబడిన వాడని అగుచున్నాను అన్నాడు. తన్మన్ధన్ అంటారు కదా. అంటే ఇహ గురువాక్య పరిపాలనే చేస్తానన్నాడు. అంటే గురువాక్య పరిపాలన కూడా సేవే, అంతే తప్ప వేరేదా? అది చేయట్లేదు కాబట్టే ఇలా పలికి దశరథ మహారాజు మరలా సింహాసనం నుండి లేచి గురు చరణాలను రెండు అరచేతులతో స్పృశించి కళ్ళకద్దుకుని పుష్పాంజలి సమర్పించారు. నేను సద్గురువగు వశిష్ఠ మహర్షికి చెందిన సింహాసనంపై వారు భృత్యుడనై వారి ఆజ్ఞానుసారంగా ఆసీనుడవటం అనే సేవ చేస్తున్నాను. అంటే ఇక కూర్చున్నా లేచినా తిన్నా అని చెప్పలేదు, సర్వకాల సర్వావస్థల యందు అని అంతా గురువుకి సమర్పించాడు అనమాట. సేవ చేస్తున్నానని ప్రకటించి కూర్చున్నట్ట. రామచంద్రుడు గురుదేవులను సమీపించి నుదిటితో వారి సుందర పాదపద్మాలకు మరలా సాష్టాంగ నమస్కారం చేసి పుష్పాలు సమర్పించి అందులో ఒక పుష్పాన్ని తన కళ్ళకద్దుకుని కిరీటం యొక్క ఊర్ధ్వమున అలంకరించుకున్నారు. తర్వాత మిగతా వాళ్ళు కూడా సమర్పించి వారి పాదాలను హస్తస్పర్శ చే స్పృశించి కళ్ళకు హృదయానికి హత్తుకున్నారు. సభలో దూరంగా కూర్చున్న అనేక మంది రాజులు సామంతులు సభా మర్యాదను అనుసరించి అంటే తోసుకోకుండా ఒకరొకరుగా నిలబడి గురు స్తోత్ర కవచాలు పలుకుచూ కృతజ్ఞతతో కూడిన దృష్టిలతో పుష్పాంజలి సమర్పించారు. ఈ విధంగా గురు పూజా మహోత్సవం అత్యంత శోభాయమానంగా ఆ సభలో జరిగింది. తర్వాత మరలా ప్రశాంతత. అప్పుడు వశిష్ఠుల వారు అంటారు, నా ఈ ఉపదేశము బుద్ధి యొక్క మాలిన్యము చే దోషయుక్తమైనదా లేక బుద్ధి నిర్మలత్వము చే నిర్దోషయుక్తమైనదా? ఈ విషయం ఈ సభకు వేంచేసి ఉన్న మునీశ్వర్లను అడుగుదామని అన్నారు. ఆయన మధుర స్వర యుక్తంగా ఇలా అన్నారు, ఓ విశ్వామిత్ర మహర్షి, వామదేవ, ఎంతమంది వచ్చారో వాళ్ళందరి పేర్లు. నిమి క్రతు భరద్వాజ పులస్త్య అత్రి ఘృషి నారద శాండిల హాస భృగు భారండ వత్స్వ వాత్సాయనాది మహాత్ములారా, కేవల ఆత్మానంద పరిపూర్ణలకు మీ యొక్క సమక్షంలో ఈ యొక్క సంవాదం మీ ప్రభావ వీచికలచే మాధుర్యం పొంది లోక కళ్యాణకారకమయ్యింది. మహాత్ములారా, మహామాన్యులకు మీరంతా నాపై దయతో ఇన్ని రోజులు సంవాదం విన్నారు. కొండ ముందటి గులకరాయి వలె మహాజ్ఞానులకు మీ సమక్షంలో అల్పుడనగు నేను ఇన్ని రోజులుగా ఉపన్యసించాను. అర్థమైందా మన దానికి ఎంతమంది వచ్చారో ఋషులప్పుడు? మీరు అదంతా ఏదో ఒట్టిదేనేమో నిజంగా అనుకున్నారు కదా, ఇస్తారు వాళ్ళు. అమ్మా కాబట్టి వచ్చారు కదా. అవునమ్మా. కాబట్టి సమక్షంలో అల్పుడనగు నేను ఇన్ని రోజులుగా ఉపన్యసించాను. ఈ అల్పజ్ఞాని వాక్యములన్నీ విన్నారు కదా. ఈ నా వాక్యములలో ఏదైనా అనుచితమైనది గాని దోషయుక్తమైనది గాని దుష్టార్థయుక్తమైనది గాని లోపముతో కూడినదైనది గాని ఏదైనా ఉంటే ఆ దానిని నాకు అనుగ్రహంతో తెలపవలసినదిగా అని ప్రార్థించారు. అది వినయం. అంత వినయం ఉండాలి. మనకి ఇంత తెలిస్తే అంతట అహంకారాలు వస్తున్నాయి వినే వాళ్ళకి, సాధకులకి. చెప్పే వాళ్ళకి ఎంత వినయం ఉంటుంది. అంత మళ్ళీ ప్రార్థన చేశాడు ఆయన. అప్పుడు వాళ్ళందరు లేచి ఇలా అన్నారట మునిపుంగవులు, సర్వ సభికులారా, మహాత్ముడగు ఈ వశిష్ఠ మునీంద్రుని వాక్యములలో అసంగతమైన వాక్యం ఒక్కటి కూడా లేదు. దోషవాక్యం ఉన్నదా అనే సందేహమే మాకు ఎక్కడా కలుగలేదు. బంగారమును పుటం వేసినప్పుడు అగ్ని యొక్క స్పర్శచే అందలి మాలిన్యం తొలగిపోతుంది చూచారా, అలా సభికుల మనస్సులను ఈయన వాక్యాలు పరమపావనంగా తీర్చిదిద్దాయి. తరతరాలుగా ఈ వశిష్ఠ వాక్యమననం అనేక మంది ముముక్షులకు మోక్ష మార్గమై వర్ధిల్లగలవు. వశిష్ఠ మహర్షి, అనేక జన్మరూప దోషములచే కూడబట్టుకుని ఉన్న మా మనస్సుల మాలిన్యం మీచే
తొలగించబడినదై ఇప్పుడు మా మనస్సులు పుటం వేయబడి స్వచ్ఛమైన బంగారం లాగా ఆత్మానందంతో కూడి ప్రకాశిస్తున్నాయి. ప్రభు అంటే వశిష్ఠ మహాముని అని. చంద్రుడు ప్రకాశించగానే కలువలు వికసిస్తాయి చూచారా? బ్రహ్మ ప్రకాశకములకు తమ వచనములచే మా మనస్సులు ఆత్మ ప్రకాశంతో కూడి మరింత మహత్తరంగా వికసిస్తున్నాయి. మహాత్మా, మీరు సర్వతత్వ స్వరూపమగు బ్రహ్మజ్ఞానం అనే మహాబోధను ప్రసాదించటంలో మహాసమర్థులు. మోక్షం అనేది ఇంతటి సులభ సాధ్యమా అని అన్ని తరగతుల సాధకులను ఆశ్చర్యచకితులను చేశారు. అందుచేత పరమ గురువులు మీరే. మీ వాక్యములు భావితరములలో అనేకులకు ఆత్మ జ్ఞానాన్ని, శుద్ధ ఆత్మానుభవాన్ని ప్రసాదించగలవు. అట్టి మీకు వినమ్రములమై మేము నమస్కరిస్తున్నాము, అభినందనలు పలుకుచున్నాము. అప్పుడు వాల్మీకి మహర్షి, భరద్వాజ, అప్పుడు మరలా ఆ సభ్యులంతా లేచి, వశిష్ఠ మునీంద్ర, మహత్తరమైన ఆత్మతత్వాన్ని ముముక్షువులకు మహాప్రసాదంగా అందించిన మీకు నమస్కారం, జయ జయ ధ్వానాలు పలుకుచున్నాం అని చేతులతో లయపూర్వకంగా చప్పట్లు చేశారట. అందరూ మళ్ళీ వీళ్ళని మెచ్చుకున్నారు. దశరథుడిని వీళ్ళని కూడా అంటే రాముల వారు అడిగినందుకు కదా చేశాడు. కాబట్టి దశరథుడిని కూడా మీరు ఈ సభ ఇలా ఏర్పాటు చేయడం వల్ల మేమందరం విన్నామని వాళ్ళని కూడా ఆశీర్వాదాలు ఇచ్చారు, మెచ్చుకున్నారు. మహా తేజస్వి సూర్యుని వలె మహాప్రకాశమానుడు మోక్ష కథన ప్రవచనంలో అత్యంత ప్రావీణ్యులకు అరుంధతీపతియగు వశిష్ఠ మహర్షి, మీకు మా హృదయ కుసుమాంజలి పూర్వక నమస్కారాలు అన్నారు. అటు విశ్వామిత్రుడు వల్ల ఈయన చెప్పారని చెప్పి మీకు కూడా నమస్కారాలు అన్నారు. మా జన్మ ధన్యమైందని అందరూ కూడా నమస్కారాలు చేశారు. జ్ఞానోపదేశం పొందిన సభలోని అనేక మంది వికసిత హృదయులయ్యారు. సంసార భ్రమ తొలగొట్టచే అక్కడ సభికుల చిత్తములు స్వయంగా బ్రహ్మ జ్ఞానానుభవముగా పరుగిడసాగాయి. వారు ఆత్మ యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకున్న వారై ఇంతకు ముందటి తమ యొక్క అజ్ఞాన చరిత్రను చూచి నవ్వుకుంటున్నారట. ఎలా చేశాం కదా మనం అని. అక్కడి సభ్యుల చిత్తము ప్రత్యేగాత్మ పారాయణముచే బ్రహ్మానందం అనుభవించసాగింది. చిత్త వికాసముచే జనించిన వివేకముచే ప్రశాంత చిత్తులు కాసాగారు. ఇహ రామచంద్రుడు సోదర సమేతంగా గురువు యొక్క పాదాల వద్ద అంజలి ఘటిస్తూ అలా కిందే కూర్చున్నట్టు ఆయన. దశరథులు కన్నులు తెరిచియే ధ్యానమునందు ఉన్న వాని వలె నిశ్చలంగా ఉన్నట్ట. ఆది మధ్యాంతరహితం అనిర్వచనీయం పరమపావనమైనట్టి జీవన్ముక్త స్థితిని ఆస్వాదిస్తూ ఉన్నారు అందరూ. వశిష్ఠ మహర్షి అక్కడి సభికుల పూజలను స్వీకరించి చిరునవ్వుతో మౌనం వహించారు. వశిష్ఠులు అంటున్నారు, కమలనేత్రుడవగో రామచంద్ర, ఇహ నీవేమైనా వినదలుచుకుంటే స్వేచ్ఛగా అడుగు. అంతేకాదు, ఇప్పుడు నీవు ఎట్టి స్థితిని స్వయంగా అనుభవిస్తున్నావో, ఈ జగత్తు యొక్క ఆభాస ఎట్లు దర్శిస్తున్నావో అది కూడా నీవు సభకు చెప్పు అన్నట్ట. అప్పుడు రామచంద్రుడు అంటున్నాడు, హే ప్రభు వశిష్ఠ మహర్షి, శరద్ ఋతువులో మేఘాలన్నీ తొలగిపోగా నిండు పౌర్ణమి నాడు పూర్ణచంద్రుడు ప్రకాశిస్తూ ఉంటే ఆకాశం ఎంత ప్రశాంతంగా ప్రకాశవంతంగా ఉందో, ఇప్పుడు నేను మీ అనుగ్రహం చేత అంత ప్రశాంతంగా నిర్మలంగా ప్రకాశమానంగా ఉన్నాను అని చెప్పాడు. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ
గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. వశిష్ఠులు వారు అంటున్నారు, రామచంద్ర, మహా సంతోషకరమైన విషయం. ఏ నిర్మల పదము సముపార్జించుకున్న తర్వాత ఇహ ఆపై శోకించడో అటువంటి పరమ పవిత్రము ఆది మధ్యాంతరహితమగు పదమును నీవు పొందావు. సర్వత్రా సర్వదా సమరూపము, అతి విశాలము, దుఃఖరహితము, నిరతిశయానంద రూపమగు బ్రహ్మపదమును స్వ అవలంబనం చేసుకున్నవాడవయ్యావు. శాంతమగు ఆకాశమున శాంతాకాశము ఏర్పడి ఉన్నదగుతున్నట్లు నీవిప్పుడు సర్వదా సమరూపము, అతి విశాలము, దుఃఖరహితము, నిరతిశయానంద రూపమైనట్టి స్వ ఆత్మయందు స్వయముగా విశ్రాంతిని సంపాదించుకుని ఉన్నావు. ఆహా, ఏమి సౌభాగ్యం! నీవు ఇప్పుడు దుఃఖరహితుడవయ్యావు. మహత్ సౌభాగ్యం చేత బ్రహ్మపదం నందు మహత్తరంగా స్థితి పొంది ఉన్నావు. ఇహపరముల గురించిన సర్వశంకలు తొలగిపోయాయి. సౌభాగ్యవశం చేతనే నీవు ఆత్మవేత్తవై నీ రఘువంశం యొక్క అద్భుత భవిష్యత్తులను పరమపావనం చేస్తున్నావు. కాబట్టి రామచంద్ర, నీవు ఇహ లోక కళ్యాణమూర్తి అగు ఈ విశ్వామిత్ర మహర్షి యొక్క యజ్ఞ విఘ్న నివారణం అనే ఆశయమును సఫలీకృతం చేయి. తండ్రి ఆజ్ఞను అనుసరించిన వాడవై సాత్వికులను బాధించే స్వభావం గల లోకకంటకులకు రాక్షసులను సంహరించి లోక కళ్యాణం కావించు. కాబట్టి లోకకంటకులకు రాక్షసులు ఎవరు? ఎవరు? మనలో ఉన్న లోపాలు, ఆ, జీవ లక్షణాలు, మరి వాళ్ళు నాలో మనలో అని కోపతాపాలు. మనలో అని నన్ను కలపద్దు, పక్క వాళ్ళని కలపకూడదు. నాలో అనండి, ఎవరికి వాళ్ళు. లోకకంటకులకు రాక్షసులను సంహరించి లోక కళ్యాణం కావించేదవుగాక. ఈ భూమండలమును చక్రవర్తిపై పాలించి రామరాజ్యము అను లోక కళ్యాణముకు ప్రసిద్ధిని సముపార్జించేదవుగాక. నీ బంధువులు, మీ రాజ్యంలోని ప్రజలు, సైనికులు, తిర్యకు జంతువులు రఘువంశీయుడగు నీ వలన రోగరహితులై భయవర్జితులై అభ్యుదయముతో కూడి ఉన్నవారై వెలియుదురుగాక. వాల్మీకి చెప్తున్నాడు, భరద్వాజ, వశిష్ఠ మహర్షి యొక్క ఆ వాక్యాలు అక్కడి సభికుల హృదయాలను అమృత వర్షంలాగా పరమానందపరిచాయి. ఆ శ్రీరామచంద్రుని ముఖం పూర్ణచంద్రుని శోభ వలె మనోహరమై అమృతపూర్ణమై శోభించసాగింది. అక్కడి సభలోని మునిజనులు, ఆహా, ఏమి సౌభాగ్యం! వశిష్ఠ మునీంద్రుని ఈ కొద్ది రోజుల ప్రసంగం అమోఘం, శుద్ధ ఆత్మజ్ఞాన జనకం కదా అని తమలో తాము ఆనంద వచనాలు చెప్పుకోసాగారు. దశరథ మహారాజు సంతోషంగా కనిపించాడు. శాంత మనస్కుడై నూతన శోభతో ప్రకాశించసాగాడు. కాబట్టి ఆ విధంగా జ్ఞేయమగు ఆత్మను గురించిన సాధు ప్రవచనం పరిసమాప్తం అయినది. అప్పుడు రామచంద్రుడు పలుకుతున్నట్ట మృదు మధురంగా, ప్రభు శ్రీ వశిష్ఠ మహర్షి మహాత్మా, బంగారమును పుటం వేస్తే మహాప్రకాశవంతమవుతుంది చూచారా, అలాగే మీ జ్ఞాన ప్రసంగంచే మా అజ్ఞానాన్ని సంపూర్ణంగా తొలగించి వేశారు. హే ఆత్మబంధో, ఇంతకాలం పరిచ్ఛిన్నమకు ఈ దేహమునే ఆత్మగా సంభావిస్తూ వచ్చాం. ఇప్పుడో ఈ సర్వ జగత్తును ఆత్మగా దర్శించుచున్నాం. ఇప్పుడు నేను సర్వత్రా సర్వదా
పరిపూర్ణుడను అయ్యాను. శారీరక మానసిక వ్యధారహితుడను అయ్యాను. నిర్వికారుడను సంశయరహితుడను జ్ఞానయుక్తుడను అయి ఆత్మయందు మేల్కొని ఉన్నాను. ఆనంద స్వరూపుడనై ఇహ శాశ్వత సుఖవంతుడనైనాను. శాశ్వతమగు పురుషార్థము మీ కరుణచే నాకు లభించినది. జ్ఞానయుక్తమగు మీ ప్రవచనముచే నా హృదయము ఆనందైశ్వర్యాన్ని స్వభావముగా సముపార్జించుకున్నది. నా స్వరూపము ఈ దృశ్యము కూడా నాకిప్పుడు అమృతప్రాయమై మధురానుభూతిని అనుక్షణికంగా అందిస్తున్నాయి. తమ అనుగ్రహం చేత నాకిప్పుడు ఆత్మ సామ్రాజ్య పదవి లభించింది. సమస్త దుఃఖాలు తొలగిపోయాయి. పరమ శోభను పొందాను. మీరు ప్రవహింపజేసిన జ్ఞాన తరంగాలు నా మూల అజ్ఞానాన్ని ఎటో కొట్టుకుపోయేటట్లు చేశాయి. నిర్మలమగు ఆత్మ యందు నిరతిశయ ఆనందాన్ని పొందుచున్నాను. నా సాక్షి చైతన్య దర్శనం నాకు అయ్యింది. స్వతసిద్ధమగు పరమ నిర్మలత్వాన్ని పొందినవాడనయ్యాను. నిర్మలము పరమశాంతము అనంతము సర్వము నిత్యము పరమానందమైనట్టి నా ఆత్మస్వరూపానికి పునః పునః నమస్కారాలు అన్నాడు. కాబట్టి అందరికి అంటే ఆత్మకి నమస్కారాలు. నా ఆత్మగాని ఎందుకు అన్నాడంటే తను చెప్తున్నాడు కాబట్టి. కాబట్టి ఇలా మీరందరూ ఎప్పుడు చెప్తారో చూస్తాను. త్వరలో ఇవన్నీ వినాలని మీ దగ్గర నుంచి నేను వినాలి కదా, గురువులు వినాలి. అప్పుడే గురువుకు పరమానందం. ఇంకా వేరే వాటి వల్ల గురువుకు ఆనందం లభిస్తుందా? భరద్వాజ శ్రీరాముడు ఇలా పలుకుచుండగా అప్పుడు మధ్యాహ్న సమయం సూచకంగా శంఖారావాలు మార్మురోగాయి. వశిష్ఠ రామ సంవాదాన్ని వినిన ఆనందం చేతనా అన్నట్లు సూర్య భగవానుడు నడినెత్తున ప్రవేశించాట. ఆ సూర్యకాంతులు విరజిమ్ముచుండగా ఆ సభలోని మండ్లు మరింత దగదగమాయనంగా ప్రకాశించాయిట. అప్పుడు దశరథ మహారాజు సింహాసనం నుండి లేచి నిల్చున్నాడు. సభలో గల దేశాధిపతులు సామంతరాజులు మొదలైన వారంతా కూడా తమ ఆసనాల నుండి లేచారు. రాజులు తదితర ముండ్లు మొదలైన వారు పరస్పరం అభివాదాలు తెలుపుకుంటూ సభ నుంచి బయటకు వెళ్తున్నారు. ఇహ వినమ్రుడై చేతులు జోడించి నిల్చున్న రామచంద్రుని ఆనంద నేత్రాలతో చూస్తూ వశిష్ఠుడు ఇలా అన్నారట. ప్రియ రాఘవ, 2 సార్లు అన్నట. ప్రియ రాఘవ, వినదగినదంతా ఇప్పుడు నీవు విన్నావు. తెలుసుకోవలసినదంతా చక్కగా తెలుసుకున్నావు. ఇహ నీకు కొత్తగా చెప్పవలసినది ఏదీ లేదు. నీకు నేను ఏమేమి ఉపదేశించానో, శాస్త్రములు నీకు ఏది తెలియచేస్తున్నాయో, ఏ శ్రేష్టమగు దానిని నీవు స్వయంగా అనుభవంగా పొందుచున్నావో దానినంతా శ్రేష్టమగు ఏకవాక్య రూపం చేసివై. రామచంద్ర, ప్రియ రామచంద్ర, ఇహలే మధ్యాహ్న స్నానాదులకు ఉపక్రమించు. మంగళ స్వరూప, ప్రియ రఘురామ, రేపు ఉదయం మనం మరలా సమావేశం అవుదాం. ఈలోగా మనం చెప్పుకున్న విషయాలన్నీ అందలి సార విశేషాలను మననం చేయి. మనన నిధిధ్యాసల ద్వారా బాగా పరిశీలిస్తూ పర్యాలోచన చెయ్యి. ఆ తర్వాత కూడా నీవే ఏదైనా అడగదలుచుకున్నావా? చివరి రోజైన రేపు ఉదయం అడిగి స్వసందేహ నివృత్తి చేసుకో. సందేహాలు కొంచెం మిగిలినా సరే రేపు తప్పక అడుగు. సందేహాల విషయంలో ఉపేక్ష మాత్రం చెయ్యకు. సందేహాలన్నీ తొలగిపోయాయా? ఇహ అంతకన్నా సంతోషం ఏమున్నదయ్యా? కాబట్టి సందేహాలంటే నేను అలా ఏడ్చానా, నేను అలా విసిగించానా, ఇవి సందేహాలు కాదు. విసిగించావా లేదా నీకు తెలీదా? నిజంగా విసిగించినట్టయితే విసిగించకూడదు, అంతే కదా. కాబట్టి దాని గురించి నా ప్రశ్న వేసుకుని మళ్ళీ బాధపడి ప్రయోజనం ఏమున్నది కదా. అలాంటివి కాదు సందేహాలు అంటే. ఆచరణలో మనకి ఏమిటి కష్టం? నిజంగా మనం అలా ఆచరణ పెడుతున్నామా గురువు చెప్పినట్టుగా? అది లేదు, అప్పుడు ఎందుకు పెట్టలేకపోతున్నామని మనం ప్రశ్న వేసుకుంటూ ఆ సందేహాలు తెచ్చుకోవాలి. వాల్మీకి చెప్తున్నారు, భరద్వాజ ఆ విధంగా ఆ రోజు సభ ముగిసింది. సరే, అనేక మంది అందరికి ధన ఆభరణ దివ్య పుష్పాదులతో మహనీయులను పూజించారు. ఆ తర్వాత బ్రాహ్మణులకు ఇచ్చారు. వారందరికీ హాయిగా ఫుడ్ పెట్టారు. రాముల వారు అంత అంటే తనకు తాను అన్ని ఆలోచించుకున్నట్ట. ఆ రాత్రి నిద్ర లేదుట అతనికి. అంటే అవన్నీ ఆలోచిస్తూ అడగమన్నారు కదా ఏదైనా సందేహం ఉంటే. కాబట్టి
కాబట్టి సారాంశాన్ని మననం చేసుకోకపోతే మరిచిపోయే ప్రమాదం ఉన్నది కదా. అందుకని మనకు అలాంటి ఆలోచన వచ్చిందా? సరే, మరునాడు అందరూ మళ్ళీ సమావేశం అయ్యారు. రామచంద్రుడు కోమలమైన శబ్దములతో ఇలా పలికాడు. ఓ భగవాన్ వశిష్ఠ మహర్షి, సర్వధర్మజ్ఞ, సర్వ జ్ఞాన మహాసముద్ర, సర్వ సందేహములకు గొడ్డలి పెట్టువంటి వాడా, సర్వ జీవుల శోకములను పటాపంచలు చేసే మహాత్మ, మీ ప్రసంగమంతా రాత్రంతా మా సోదరులు మిత్రులతో కూడి తరచి తరచి గుర్తు చేసుకుని ఆస్వాదించాం. మహాదానంద భరితులమయ్యాం. నాకు ఏది సందేహంగా ఏమాత్రం అనిపించలేదు. మహత్తరమైన సహ అహం అనే ఏకవాక్యము నిర్ద్వంద్వంగా నిరూపణ అయ్యింది. అయితే మీ వాక్యామృతం ఇంకా ఇంకా గ్రోలితే బాగుండు అని మాత్రం అనిపించసాగింది. అందుచే మహాత్మా మహర్షి, మేము ఇంకా ఏది వింటే శుభప్రదమో, ఏది తెలుసుకుంటే కళ్యాణప్రదమో దానిని పలకవలసిందిగా ప్రార్థన విన్నపం అన్నాడు. చూసారా, అంతేగాని మీరు నేను సమానం అయ్యారన్నారు కాబట్టి వశిష్ఠ అని పిలిచారా. అప్పుడు వశిష్ఠుల వారు అంటున్నారు, రామచంద్ర, నీకు ఇప్పుడు భౌతిక బుద్ధి తొలగినదై ఆత్మబుద్ధి ప్రాప్తించింది కాబట్టి నీవింక వినదగినదంటూ నాకేమీ కనిపించలేదు. నీవు పొందదగిన వస్తువు పొందావు, కృతకృత్యుడవైనావు. చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. నీ బుద్ధి ఈ జగత్తును ఆత్మగా దర్శిస్తూ స్వ ఆత్మ యందు నెలకొనినదై ఉన్నది. ఇప్పుడు నీవు స్వబుద్ధితో విచారణ చేసి నీ అంతఃకరణమున నీవు ఎట్టివాడవని నీవు అనుకుంటున్నావో, నీకు ఇంకా వినదగినది ఏదైనా శేషించి ఉన్నదని నీవు అనుకుంటున్నావో, ఆ రెండు విశేషాలు నీవే ఈ సభకు చెప్పు. ఆఖరి రోజు కాబట్టి పునశ్చరణ ఉచితమే అన్నాడు. సరే, రామచంద్రుడు అన్న, వశిష్ఠ మహర్షి జగద్గురు, అమృత మాధుర్యంతో కూడిన మీ వాక్యములు విన్న తర్వాత నేనిప్పుడు కృతకృత్యుడను అయ్యాను. పరమానందమగు నా స్వరూపమునందు నెలకొని ఉన్నాను. నా స్వరూపము ప్రశాంతమై అంతటా ఆక్రమించినదై ఉన్నది. ఈ సర్వము నా యందున్నదే అగుచున్నది. ఏదో కావాలి అన్నదే నాకు ఇంకా లేదు. మీరు చెప్పవలసినంతా నాకు చెప్పారు. దానిని అనుసరించి నేను తెలుసుకొనవలసినదంతా తెలుసుకున్నాను. మీరు 21 రోజులు సుదీర్ఘంగా మాపై కరుణతో శ్రమ తీసుకుని ప్రసంగించారు. మీ వాక్యాలు సఫలమైనాయి. ఏ మహర్షి, పొందవలసిన బ్రహ్మవస్తువును నేను ఇప్పుడు సర్వదా పొందబడిన దానిగా దర్శిస్తున్నాను. ఈ జగత్తు బ్రహ్మమే అనేది నా దృష్టికి సుస్పష్టంగా గోచరమవుతోంది. జీవుడు బ్రహ్మము ఇటువంటి ద్వైత రూప భ్రమ నశించింది. దృశ్య భేదమంతా బ్రహ్మ మాయానుభవంలో విలీనమైపోయింది. మీరు చెప్పుచున్నదంతా విచారిస్తూ ఉండగా ఈ దృశ్యముగా సత్యమే అనే సంసార సత్యత్వ బుద్ధి నశించింది. వెలుతురు రాగానే చీకటి ఎటుపోతోంది, అట్లాగే జ్ఞానవాక్య శ్రవణం చేత నా ఇతపూర్వపు అజ్ఞానం ఎటు వెళ్ళిందో ఏం చెప్పను అన్నాడు. అప్పుడు వశిష్ఠుల వారు, రామచంద్ర, నీవు చెప్పే వాక్యాలు విని నా వాక్కుకు ప్రయోజనం సిద్ధించిందని నేను ఎంతగానో ఆనందిస్తున్నానయ్యా. నేను ఆనందించే రోజు కూడా రావాలని. అయితే అద్దం మరల తుడిచి అనునిత్యము పరిశుభ్రంగా ఉంచుకుంటాం కదా, అలాగే ఈ ఉత్తమ వాక్యములు మరల విను. ఈ దృశ్యం గురించి విశదీకరించడానికి వీలుగా మహనీయులకు ఆత్మజ్ఞులు, ఆత్మశాస్త్రజ్ఞులు రెండు విధాలుగా రూపాత్మకమైన సంకేతాలు, నామాత్మకమైన సంకేతాలు అని రెండుగా చెప్పారు. రూపము, నామము, అర్థము, జాతి, గుణము, క్రియ. నీ మెడలో ప్రకాశించే బంగారు ఆభరణం ఉన్నదనుకో, ఖరీదైనది, ఆకారం ఎంత బాగుంది, ముత్యములతో బారుగా కూర్చబడి మెడలో ధరిస్తాం. తండ్రి గారు ఇచ్చారు, మరొక రాజుచే బహుమతి, ఇలా రకరకాలుగా అంతఃపురంలో ఇన్ని పదార్థములకు చేయబడిన కల్పనలే గాని వస్తు విభాగములు కాదు కదా. ఇవన్నీ భ్రమరూపములే అవటం చేత వాస్తవమైన వస్తు ధర్మాలు కావు కనుక
అవన్నీ లేవు. వస్తుతః చూస్తే బంగారం ఒకానొక ఖనిజము. ఈ విధంగా పదార్థములకు కల్పించబడే అర్థము మొదలే లేకపోయినప్పుడు దానిని గురించి జనులు అనేకునేదంతా తరంగ శబ్దముల వలె వేస్తే కదా. ఎన్ననుకుంటే ఎవరిస్తే మటుకు ఏమైంది, ఏది ఇచ్చినా అవన్నీ కూడా నిజమైనవి అలా అంటానికి ఉన్నదా, నిరర్థకమే. ఈ విధంగా ఇక్కడి సర్వ పదార్థముల యొక్క రూపాత్మకమైనదంతా ఎప్పుడైతే తొలగించి చూస్తామో అప్పుడు ఇక నామాత్మకమైనది కూడా తనకు తానే నిషేధించబడుతోంది. ఈ రెండు తొలగించితే ఈ దృశ్యము వాస్తవానికి లేనిదే అవుతోంది. అప్పుడు ఇదంతా కూడా చైతన్యం యొక్క అభాస మాత్రమే. అనగా ఈ దృశ్యమంతా కూడా స్వప్నం వల్లే అగుచు స్వప్నం వల్లే వర్తించుచున్నదే అయి ఉంటుంది. ఇహ జగత్ అనబడేది లేనే లేదు. మళ్ళీ అంతా అదే చెప్పారు. సరే, ఒక ప్రశ్న వేశాడు, చూద్దాం మీరేం సమాధానం చెప్తారు. స్వప్నంలో కూడా వశిష్ఠుల వారు వేసే ప్రశ్న జాగ్రత్తగా వినండి. స్వప్నంలో కూడా మహానగరము, భూమి, ఆకాశము, జలము, అగ్ని, వాయువు, దిక్కులు, కాలము, క్రియ, కార్యకారణ వ్యవహారం కనిపిస్తున్నాయి కదా. ఆ స్వప్న సమయంలో అవన్నీ నిజమే అనుకుని నీవు గాని మరొకరు గాని అనుభవించడం జరుగుతోంది కదా. ఇక ఇప్పుడు చెప్పు, అవన్నీ కూడా ఎట్లా ఏర్పడి అక్కడికి వచ్చాయి? వాటిని స్మరించిన వారు ఎవరు? వాటిని అక్కడి నుండి ఎవరు మళ్ళీ తొలగిస్తున్నారు? ఎందుకు తీసుకొచ్చి అక్కడ ఉంచారు? ఎవరు రచన చేశారు? వాటిని ఆయా విధాలుగా ప్రకాశయుక్తం చేస్తున్నది ఎవరు? అవన్నీ ఏ పద్ధతిని అనుసరించి ఉత్పన్నం అయ్యాయి? ఆ స్వప్నం యొక్క ఆచారం అంతా ఏమై ఉన్నది? అందులో కనిపించిన నగరాదుల యొక్క అసలు స్వరూపం ఏమిటి? ఉమ్. అవును, ఆయన ఏమన్నారు? ఎక్కడ ఎవరు తీసుకొచ్చారు, ఎవరు రచన చేశారు? నేను అక్కడ బ్రహ్మ లేడు. బ్రహ్మ ఎక్కడున్నాడు? అంటే నేనే అబద్ధం కాబట్టి నేను చేసేవన్నీ కూడా అబద్ధమైనవి. ఆయా విధాలుగా ప్రకాశయుక్తం చేస్తున్నది ఎవరు? ఆ స్వప్నం యొక్క ఆచారం అంతా ఏమిటి? నగరాదుల యొక్క అసలు స్వరూపం మాయ. అమ్మయ్య, కూర్చోండి. స్వామి, అర్థమైంది. ఈ జగత్తు కూడా స్వప్న రూపం వంటిదే. స్వప్న రూపమగు ఈ జగత్తు యొక్క స్వరూపము కేవలం నిరాకారము, నిరాశ్రము అయినట్టి చిదాకాశమే అయి ఉన్నది. కాబట్టి వాడు అది ఉంది కాబట్టే అసలు ఇవన్నీ జరిగాయి. అసలు అదే లేకపోతే వాడి స్వప్నం ఏమిటి, వాడి కల్పన ఏమిటి, ఊహలేమిటి? కనపడే భూమి, పర్వతాలు అన్ని కూడా నామరూపాలు అన్ని సత్యము కాదు. నిరాకారము, నిరాధారము చిదాకాశమే ఆ అన్ని రూపాలుగా కనిపిస్తోంది. నిరాకారమైన చిదాకాశమునకు మరొక ఆధారం యొక్క ఆవశ్యకతయే లేదు. కాబట్టి నిష్కారణంగా అంటే అది తిట్టు కాదు. నిష్కారణంగా అంటే కారణం లేకుండా అది నామరూపములతో స్ఫురించటం అనేది చిదాకాశం యొక్క స్వభావము. ఇది నీవు, ఇది అంటే ఇది నీవు, నేను ఇత్యాది రూపములతో కూడిన చిదాకాశము కంటే
వేరుగా ఏది సంభవించజాలదు. కాబట్టి ఓ సర్వసభికులారా, మనమంతా కూడా చిదాకాశ రూపులమే. అట్టి చిదాకాశ మాత్ర రూపముగా పరమశాంతముతో వెలియుదముగాక, ప్రశాంత స్వరూపులమై ఉండెదముగాక. ఎందుకంటే మనందరి వాస్తవ రూపం చిదాకాశం కాబట్టి. ఓ సహ చిదాకాశానంద స్వరూపులారా, మనమంతా రోజు స్వప్నం చూస్తున్నాం. అట్టి స్వప్నంలో దేహం లేకుండానే నిరాకార రూపులమై అగ్ని, కొండ, ఇల్లు, వాకిలి ఇవన్నీ మనమే రచించుకుని తత్సంబంధమైన అనేక క్రియలను నిర్వర్తిస్తున్నాం. అలాగే నిరాకారమైన చిదాకాశము జాగ్రత్త నందు ఈ సాకారములకు అగ్ని, ఆకాశ, పర్వతాది నానా విధములైన ప్రదర్శనములను నిర్వర్తిస్తూ వాటి యందు ద్రష్టగా తానే ప్రవేశించినదై దర్శన, స్పర్శ, సంచారాది క్రియలను నిర్వర్తిస్తోంది. కాబట్టి సర్వజీవులు చిదాకాశ రూపులే. భౌతిక దేహ పరిమితులు సరే. మొత్తానికి ఏంటంటే ఇక అంతా ఉన్నది అదే అని మీకు కూడా తెలిసిపోయింది కదా. ఇంకా మళ్ళీ అవన్నీ చదవటం ఎందుకు నీరసంగా. కాబట్టి జగత్తుకు ఉత్పత్తి లేదు, స్థితి లేదు. ఇక ఉపశమనం ఎక్కడా? మన సంభాషణకు ముఖ్య విషయం బ్రహ్మ వస్తువు. అట్టి బ్రహ్మము అనునిత్యమైనది, పూర్వం లేనిది, ఇప్పుడు కొత్తగా లభించేది కాదు. అదృష్టం భౌతికమైన కళ్ళకు కనిపించేది కాదు. నా అనుభూతం ఇంద్రియములకు అనుభూతమయ్యేది కాదు. మనస్సుకు కూడా అది విషయం కాదు. నవాశ్రుతం ఎవరైనా చెప్పితే తెలిసేది కాదు. అంటే నా వా శృతం అని. అది ప్రత్యక్షము, అనుమానము, ఆగమము మొదలైన అన్ని ప్రమాణములకు అతీతమైనది. అట్టి పరబ్రహ్మమును ఉత్తమ గురువు అనేక దృష్టాంతముల సహాయంతో బోధిస్తున్నారు. ఉత్తమ శిష్యుడు శ్రవణ, మనన, నిధిధ్యాసలచే చింతించుచు క్రమంగా గ్రహిస్తాడు. కాబట్టి ఏ బ్రహ్మాండం ఏ స్థితి పొందింది, ఏ ప్రకారం, అవన్నీ కూడా కొత్తగా చెప్పక్కర్లేదు. అన్ని వినేశారు కదా. ఏ బ్రహ్మాండమైనా చిదాకాశ స్వరూపమే. సరే, ఒట్టిగా మీతో వినాలనుందని ఏవో చిన్న ప్రశ్నలు అడిగాడు ఆయన. అన్ని కూడా మళ్ళీ చిదాకాశ రూపం గురించే కాబట్టి చెప్పట్లేదు. చదువుకుంటా అంటే చదువుకోండి. వాయు తరంగాలు, జలంలో తరంగాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అందులోవే కదా. కాబట్టి ఒక అవయవి, అంటే ఒక మనిషి అనుకోండి, ఒక జంతువు ఏదైనా సరే, అందుకని అవయవికి అవయవములు ఎట్లాగైతే నిజస్వరూపంలో అయి ఉన్నాయో విడివిడిగా తెచ్చి అతికించలేదు కదా, సహజంగా వచ్చాయి అంతే కదా. ఏమన్నా అతికించారా? అలాగే అవయవరహితము, నిరాకారము, చిదాకాశ రూపము బ్రహ్మమునందు చిదాకాశ రూపమగు ఈ జగత్తు స్థితి పొంది ఉన్నది. కాబట్టి జగత్తుగా కనిపించేదంతా కూడా శాంతము, నిరాధారము, నిర్వికారము అయినట్టి చిన్మాత్ర బ్రహ్మమే. కాబట్టి బ్రహ్మం కంటే వేరైన సత్త గాని అసత్త గాని ఏకత్వ అనేకత్వాలు గాని కించిత్ కూడా లేవు. సరే, ఈయనకు కథలాగే, కథ కాదు, ఇంకో రాజు ఏ సందేహాలు అడిగాడు. ఒక ప్రజ్ఞప్తి రాజు ఆయన పేరు. అడిగాడు, దానికి నేను ఏమేం చెప్పాను అని అన్నాడు ఆయన. మళ్ళీ అవే వరాలు, శాపాలు అవన్నీ మళ్ళీ అడిగాడు. ఇదంతా క్వశ్చన్లే ఆయన. ఇవన్నీ ఒకటేసారి అడిగాడు పాపం. వశిష్ఠుల వాళ్ళు ఎలా చెప్పాలి పాపం. ఇదంతా ఆ పేజీ ఈ పేజీ అంతా అడిగాడు.
సరే, ఇది వశిష్ఠుల వారిది చదవండి. సందేహం వస్తే అప్పుడు మళ్ళీ చెప్తాను. ఎవరు వస్తారు? మీరు వస్తారా? ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అమ్మా, పాదాభివందనాలమ్మా. ఓ ప్రజ్ఞప్తి మహారాజా, ఇప్పుడు నీకు ఆత్మతత్వము స్పష్టమయ్యేటట్లుగా విశదీకరిస్తాను. ఇది వింటే నీ సందేహాలన్నీ ఒక్క వ్రేటితో నిర్మూలనమైపోతాయి. ఈ జగదనుభవమంతా ఏమిటి అనేది అర్థం చేసుకోవటానికి వీలుగా ముందుగా ఈ మొత్తాన్ని రెండుగా విడదీసి చూద్దాం. మొదటిది అనుభవము పొందుచున్నవాడు, అనగా అనుభవజ్ఞుడు, సంవిత్తు. రెండవది అనుభవ రూపంగా పొందబడుచున్నది, అనుభవములు, సంవేదము. ఈ జీవుడు సంవిత్ స్వరూపుడే. అట్టి ఈ జీవుని యొక్క అనుభవమును అనుసరించే ఈ జగత్ పదార్థాలన్నీ కూడా అనుభవమవుతున్నాయి. ఇది ఉన్నది అని ఆయన అనుకుంటే ఇది సద్రూపము అవుతోంది. ఇది లేదు అని ఆయన అనుకుంటేనో ఇదంతా అసద్రూపమే అగుచున్నది. అనగా సంవిత్తు ఎట్టి భావనచే దేనిని దర్శిస్తాడో అది ఆ రూపంగానే అనుభవం అగుచుండటమే ఈ దృశ్యము యొక్క చమత్కారం. యద్భావం తద్భవతి. అనగా సంవిత్ స్వరూపుడగు ఈ జీవుడు ఇది కుండ, ఇది గోడ, ఇది నీలము, ఇది ఎరుపు, ఇది ఇల్లు, ఈ విధంగా దేనిని దృఢ నిశ్చయంతో ఏ దృష్టితో చూస్తే అది అట్లే అనుభూతమవుతోంది. ఇక ఇది సత్తా అసత్తా అనే ప్రశ్న ఎక్కడిది? ఏది అసత్తు అని తలిస్తే అది అసత్తుగాను, ఏది సత్తు అని తెలిస్తే అది సత్తుగాను ఈ వస్తువులన్నీ సంప్రాప్తిస్తూ వస్తున్నాయి. తలిస్తేనే తెలుస్తోంది అనున్నది గమనించు. దేహము మొట్ట అవునమ్మా, మట్టుంది. నువ్వు ఒక ఆకారం చేస్తావు, నీకు తెలిసిన ఆకారం అయితే కుండ అంటావు, ఇంకో ఆకారం అయితే దానికో పేరు. కానీ మూల పదార్థం ఇప్పుడు ఒక శిల్పి ముందు అనుకుంటాడు కదా, ఇక్కడ ఏం చెక్కాలి అని. అంటే రూపం వాడి ఇక్కడ ఉంది, అప్పుడు చెక్కగలుగుతాడు. అవునా? నువ్వు ఒక రూపం గీయాలనుకున్నప్పుడు గీయగలుగుతావు కదా, నీకు ఒక స్పష్టమైనది ఉంటే. లేదా అలా గీసుకుంటే ఇక్కడ వస్తూ ఉంటుంది, అలా గీసుకుంటే వెళ్ళిపోవచ్చు. అలాగే కుమ్మరివాడు అయితే కుండలే చేస్తాడు, అతను ఏ షేప్ చేయదలుచుకున్నాడో ఆ షేప్ లో చేస్తుంది కదా. కానీ మూలం అయితే మట్టి ఉండాలి కదా. బ్రహ్మంలో నువ్వేం చేయగలుగుతావు? అలాగే మట్టి లేకుండా ఏం చేయగలుగుతాడు? ఏ బొమ్మ చేస్తాడా, కొండ చేస్తాడా, ఏం చేస్తాడు? ఆకారాన్ని బట్టి ఒక పేరు పెట్టుకున్నావు కదా. కానీ మట్టి మరి ఆకారం ఉందా ఏదైనా? ఏం లేదు. బంగారం కూడా అంతే కదా, ముద్దగా ఉంటుంది. నువ్వు చేసిన దాన్ని బట్టి గాజు అంటావు, గొలుసు అంటావు, అది ఇంకోటి అంటావు, ఏదో అంటావు, ఓ పేరు పెడతావు. ఏది పెట్టినా మూలం బంగారమే కదా. అది ఒకసారి మనం మామూలుగా పాఠంలో ఉంటుంది కదా, సారాంశము చివరని. కాబట్టి ఆ విధంగా ఒక రాజుగారు మరలా ఈయన ప్రశ్నలు అడిగిన సందర్భం ఒకటి గుర్తు చేసి ఇదంతా ఒకసారి మీకు రీకలెక్ట్ చేస్తున్నారు. ఇదంతా బోధలో ఉన్నదే కదా, కాబట్టి శ్రద్ధగా వినండి, లేదా మళ్ళీ ఒకసారి చదువుకుని పునశ్చరణ మంత్రాలు చేస్తారు కదా, పునశ్చరణ ఏదో పొందాలని. కాబట్టి బోధన పునశ్చరణ చేసుకుంటే ఆనందం, బ్రహ్మానందం, అమృతానందం ఏవైనా లభిస్తాయి. కాబట్టి కంగారు పడకుండా, మాటిచ్చారు మరి నాకు, నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఆ మాటలు వినడానికి, చెవులు శుభ్రంగా ఉంచుకుంటాను. అమ్మా మరి చక్కగా వినాలి కదా అలాగేనమ్మా. అని. ఎంతో కాలం కాకుండా శీఘ్రంగా, అంటే త్వరలో ఆ మాటలు వినాలని ఆశిస్తున్నాను. శుభం భూయాత్.